వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. అండ్ ఈ వీడియోలో నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్స్‌లో యూటీఐ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ గురించి అయితే డిస్కస్ చేద్దాము. అండ్ టాప్ 10 ఇండెక్స్ ఫండ్స్ చూస్తే కనుక యూటీఐ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్, దెన్ హెచ్‌డిఎఫ్‌సి ఇండెక్స్ ఫండ్, హెచ్‌డిఎఫ్‌సి ఇండెక్స్ ఫండ్‌లో మళ్ళీ బీఎస్ఈ సెన్సెక్స్ ప్లాన్ అండ్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ నిఫ్టీ 50 అండ్ ఎస్బీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ అండ్ యూటీఐ నిఫ్టీ 200 మొమెంటమ్ 30 ఇండెక్స్ ఫండ్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ నిఫ్టీ నెక్స్ట్ 50 ఇండెక్స్ ఫండ్, మోతిలాల్ ఓస్వాల్ ఎస్ఎన్పి 500 ఇండెక్స్ ఫండ్, యూటీఐ నిఫ్టీ నెక్స్ట్ 50 ఇండెక్స్ ఫండ్ అండ్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఎస్ఎన్పి బిఎస్సి సెన్సెక్స్ ఇండెక్స్ ఫండ్. ఇవి టాప్ పర్ఫార్మింగ్ ఇండెక్స్ ఫండ్స్ అండ్ వాటి యొక్క అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎక్స్పెన్స్ రేషియో అయితే ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. అండ్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేది యూటీఐ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్. అండ్ ప్రస్తుతానికైతే ఎక్స్పెన్స్ రేషియో 0.21% ఉంది అండ్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ అరౌండ్ 13,626.63 crore ఉంది. అండ్ ఈ ఫండ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫర్దర్గా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని అయితే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో యూటీఐ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ ఆల్మోస్ట్ ఈ ఫండ్ లాంచ్ అయింది అయితే March 6, 2000 అండ్ అప్పటి నుంచి కూడా 16 to 17% యావరేజ్ రిటర్న్స్ అయితే ఇస్తుంది. అండ్ ఇండెక్స్ ఫండ్ కేటగిరీలో ఉన్న ఫండ్ ఇది. ఎక్స్పెన్స్ రేషియో డైరెక్ట్ ప్లాన్లో 0.21% ఉంటే రెగ్యులర్ ప్లాన్ ఎక్స్పెన్స్ రేషియో 0.41% ఉంది. అండ్ దీనికి క్రిసిల్ ఇచ్చిన ర్యాంకింగ్ 4 స్టార్ అండ్ దీనికి ఎగ్జిట్ లోడ్ అయితే లేదు. సో నిఫ్టీ 50 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు అండ్ ప్యాసివ్ ఫండ్ కేటగిరీలో అయితే వస్తుంది ఈ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్. సో ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్లో నిఫ్టీ 50 ఎలాంటి రిటర్న్స్ ఇస్తుందో దాదాపు సిమిలర్ టు నిఫ్టీ 50 రిటర్న్స్ని అయితే మనం ఇక్కడ గెయిన్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం క్యాపిటల్ అనేది ఆన్ పార్ విత్ ఇండెక్స్ రిటర్న్స్తో ఉంటుంది కాబట్టి రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ప్యాసివ్ ఫండ్స్లో. అండ్ మిగతా మ్యూచువల్ ఫండ్స్తో పోల్చుకుంటే కనుక ఇండెక్స్ ఫండ్స్ లాంగర్ టర్మ్లో బెటర్ రిటర్న్స్ అయితే ఇవ్వగలవు. సో కన్సిస్టెన్సీ ఎక్కువగా ఉంటుంది అండ్ ఆల్మోస్ట్ టాప్ 50 కంపెనీస్లోనే ఇన్వెస్ట్ చేస్తాయి కాబట్టి ఆబ్వియస్గానే రిటర్న్స్ అనేవి స్టేబుల్గా కన్సిస్టెంట్గా ఉంటాయి అండ్ ప్రొవైడెడ్ అట్లీస్ట్ 5+ ఇయర్స్ ఆఫ్ టైం మీరు ఇవ్వగలిగితే కనుక బెస్ట్ రిటర్న్స్ అయితే ఇట్లాంటి ఇండెక్స్ ఫండ్స్ నుంచి పొందొచ్చు. అండ్ ఈ ఫండ్ ఎలాంటి రిటర్న్స్ ఇచ్చిందో ఒకసారి చూద్దాం. 1 year బేసిస్ మీద 19%, 2 year బేస్ మీద 14%, 3 year బేస్ మీద 17%, 5 year బేస్ మీద 15%, 10 year బేస్ మీద 14% అండ్ సిన్స్ ఇన్సెప్షన్ నుంచి 12% రిటర్న్స్ అయితే ఇచ్చింది. అండ్ ఎవరైతే ఫండ్ బిగినింగ్ నుంచి ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళకైతే 1400% రిటర్న్స్ ఇచ్చింది. అంటే 10,000 ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక విచ్ ఈస్ ఈక్వాలెంట్ టు 1,50,000 ప్లస్. సో మీకు రిటర్న్స్ అయితే చాలా 15 times అయితే పెరిగాయి. సో ఈ 22-23 ఇయర్స్ ఆఫ్ స్పాన్ ఆఫ్ టైంలో. అండ్ ఎస్ఐపి పరంగా ఈ ఫండ్ ఎలాంటి రిటర్న్స్ ఇచ్చిందో ఒకసారి చూద్దాము. సో 1 year బేసిస్ మీద ఈ ఫండ్ 30% రిటర్న్స్ ఇస్తే 2 year బేస్ మీద 20%, 3 year బేసిస్ మీద 17%, 5 year బేస్ మీద 18% అండ్ 10 year బేస్ మీద 14% రిటర్న్స్ అయితే ఇచ్చింది. అండ్ ఆన్ అన్ యావరేజ్ బేస్ మీద 10 year అబ్సల్యూట్ రిటర్న్స్ అనేది 112% ఉంది. సో మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అట్ ద సేమ్ టైం లేటెస్ట్ వాల్యూ అయితే ఇక్కడ చూడొచ్చు. 10 year నుంచి మీ ఎస్ఐపి 1000 చేసుకుంటూ వెళ్తే 1,20,000 అనేది 2,50,000గా గ్రో అయింది. అదే 5 year నుంచి ఇన్వెస్ట్ చేస్తే 60,000 బికమ్ 94,000, 3 year బేస్ మీద 36,000 బికమ్ 45,000. సో 2 year బేస్ మీద అండ్ 1 year బేసిస్ మీద రిటర్న్స్ అయితే ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో వెరీ కన్సిస్టెంట్ అండ్ వెరీ స్టేబుల్ ఈ ఫండ్లో అయితే. అండ్ పోర్ట్ఫోలియో టర్న్ ఓవర్ రేషియో అనేది ఓన్లీ 4% ఉంది. సో ఫండ్ మేనేజర్స్ పోర్ట్ఫోలియో అనేది చాలా లెస్ ఫ్రీక్వెంట్గా అప్డేట్ చేస్తారు బికాజ్ ఇట్ ఈస్ అ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్. అండ్ ఫర్దర్గా ఇండెక్స్ ఫండ్ అనగానే నిఫ్టీ 50లో జనరల్గానే 50 స్టాక్స్ ఉంటాయి. లార్జ్ క్యాప్ ఇన్వెస్ట్మెంట్స్ 81.23% అయితే మిడ్ క్యాప్ 2.73%. సో మొత్తంగా లార్జ్ క్యాప్ స్టాక్స్లోనే ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఉంటాయి. అండ్ మేజర్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఫాలోడ్ బై రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐటీసీ, ఎల్ఎన్టీ, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా, భారతి ఎయిర్టెల్. అండ్ ఫర్దర్గా ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు హిందుస్థాన్ యూనిలీవర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, టైటన్. సో ఓవరాల్గా 50 కంపెనీస్ కంప్రైజెస్ ఆఫ్ ఏ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్. అండ్ వెయిటేజ్ అనేది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎక్కువగా ఉంది, ఫాలోడ్ బై రిలయన్స్ ఇండస్ట్రీస్, ఫాలోడ్ బై ఐసిఐసిఐ బ్యాంక్, దెన్ ఇన్ఫోసిస్ అండ్ దెన్ ఐటీసీ. సో ఎక్కువగా డిఫరెంట్ సెక్టర్స్ నుంచి అంటే డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో అయితే ఉంటుంది. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంకింగ్ నుంచి, రిలయన్స్ లైక్ రిఫైనరీస్ అండ్ మార్కెటింగ్ సెగ్మెంట్, ఐసిఐసిఐ బ్యాంక్ ప్రైవేట్ సెక్టర్ నుంచి, అగైన్ ఇన్ఫోసిస్ ఐటీ సైడ్ అండ్ ఐటీసీ డైవర్సిఫైడ్ ఎఫ్ఎంసీజీ, ఎల్ఎన్టీ సివిల్ కన్స్ట్రక్షన్లో ఉంది, టీసీఎస్ మళ్ళీ సాఫ్ట్వేర్ అండ్ కన్సల్టింగ్ సెగ్మెంట్లో ఉంది అండ్ యాక్సిస్ బ్యాంక్ ప్రైవేట్ సెక్టర్లో ఉన్న బ్యాంకు, కోటక్ మహీంద్రా ప్రైవేట్ బ్యాంక్ అండ్ భారతీ ఎయిర్టెల్ టెలికాం సెగ్మెంట్లో అయితే ఉంది. సో మొత్తంగా ఏంటంటే ఫైనాన్షియల్ సర్వీసెస్లో సెక్టోరల్ బ్రేక్ డౌన్ ఎక్కువగా ఉంది.
అండ్ ఫాలోడ్ బై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆయిల్, గ్యాస్ అండ్ కన్జ్యూమబుల్ ఫ్యూయల్స్, దెన్ ఎఫ్ఎంసీజీ, ఆటోమొబైల్ అండ్ ఆటో కాంపోనెంట్స్ అండ్ కన్స్ట్రక్షన్. సో, ఇలా డైవర్సిఫైడ్ సెక్టర్‌లో లైక్ డిఫరెంట్ కంపెనీస్ అయితే ఉన్నాయి. సో, ఇండెక్స్ ఫండ్స్‌లో కన్సిస్టెన్సీ ఎక్కువగా ఉండడానికి, అట్ ద సేమ్ టైమ్ మిగతా ఫండ్స్‌తో పోల్చుకుంటే రిస్క్ తక్కువగా ఉండడానికి మేజర్ రీజన్ డైవర్సిఫైడ్ సెక్టర్స్ నుంచి కంపెనీస్ ఉంటాయి. అండ్ ఔట్ పర్ఫార్మింగ్ కంపెనీసే నిఫ్టీ 50లో ఉంటాయి కాబట్టి, సో, నిఫ్టీ 50 బెంచ్‌మార్క్ తీసుకునే ఆల్మోస్ట్ అన్ని ఇండెక్స్ ఫండ్స్ యొక్క రిటర్న్స్ అనేవి సిమిలర్‌గానే ఉంటాయి. అండ్ సో, ఇవి నిఫ్టీ 50 ఇండెక్స్‌లో ఉన్న డిఫరెంట్ సెక్టర్స్. యూటీఐ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్స్‌లో మీరు ఇన్వెస్ట్ చేయాలంటే గనక డెఫినెట్‌గా ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేసినా కూడా వెరీ స్టేబుల్ అండ్ వెరీ కన్సిస్టెంట్ 10 ఇయర్ రిటర్న్స్ చూస్తే అర్థమవుతుంది. అండ్ ఈవెన్ లంసమ్‌గా ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా లాంగ్ టర్మ్‌లో బెటర్ రిటర్న్స్ అయితే ఇచ్చింది ఈ ఫండ్ కాబట్టి, సో, ఐదర్ యూ కెన్ ప్లాన్ లంసమ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆర్ ఎస్ఐపి. అండ్ ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేయాలంటే మినిమమ్ అమౌంట్ 500 అండ్ లంసమ్‌గా ఇన్వెస్ట్ చేయాలి అంటే 5000తో ఇన్వెస్ట్‌మెంట్స్ అయితే చేయొచ్చు. అండ్ యాస్ ఆఫ్ 26 డిసెంబర్ 2023 ఎన్ఏవి అయితే 146గా ఉంది. లాక్ ఇన్ పీరియడ్ అయితే ఏమీ లేదు ఈ ఫండ్‌కి. అండ్ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్స్‌లో వోలటాలిటీ నేచర్ అయితే తక్కువగా ఉంటుంది. అండ్ ఈవెన్ యూటీఐ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ వోలటాలిటీ అనేది చాలా తక్కువ. లో వోలటాలిటీనెస్ ఉంటుంది. సో, స్టాండర్డ్ డీవియేషన్ అనేది చాలా తక్కువగా చూపిస్తుంది కేటగిరీ యావరేజ్‌తో కంపేర్ చేసినప్పుడు. బట్ బెటర్ రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్ అయితే చూడొచ్చు. సో, బెంచ్‌మార్క్‌తో కంపేర్ చేసినప్పుడు ఆల్మోస్ట్ ఆన్ పార్ విత్ ద బెంచ్‌మార్క్ రిటర్న్స్ తోటి, దట్ ఈస్ ఆ నిఫ్టీ 50 ఇండెక్స్ రిటర్న్స్ తోటి ఈ ఫండ్ అయితే యాజ్ ఇట్ ఈజ్ రిటర్న్స్ అయితే ఇవ్వగలిగింది. అండ్ ఫర్దర్‌గా యూటీఐ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ ప్రతి ఇయర్‌లో, ప్రతి క్యాలెండర్ ఇయర్‌లో ఎలాంటి రిటర్న్స్ ఇచ్చిందో ఇక్కడ చూడొచ్చు. 2016లో 4%, 2017లో 29%, 2018, 2019 అప్ టు 2023 టిల్ డేట్ 12% ఇస్తే, నిఫ్టీ 50 టోటల్ రిటర్న్ ఇండెక్స్‌లో ఎలాంటి రిటర్న్స్ వచ్చాయో చూడొచ్చు. సో, ఆల్మోస్ట్ నిఫ్టీ 50తో వెరీ సిమిలర్‌గా ఈ ఫండ్ రిటర్న్స్ అయితే ఇచ్చింది. అండ్ ఈవెన్ ఎస్ఎన్‌పి బిఎస్‌సి సెన్సెక్స్ టోటల్ రిటర్న్ ఇండెక్స్‌తో పోల్చుకుంటే కొద్దిగా డీవియేషన్ కనబడుతుంది. బట్ నిఫ్టీ 50 రిటర్న్స్‌తో చాలా కన్సిస్టెంట్ రిటర్న్స్ అయితే ఇవ్వగలిగింది. అండ్ ఫర్దర్‌గా ఎవరైతే 5+ ఇయర్స్ టైమ్ హారిజన్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఇండెక్స్ ఫండ్స్ అయితే బెస్ట్ ప్రిఫరబుల్. ఈవెన్ ఫర్ 15-20 ఇయర్స్ ఆఫ్ టైమ్ స్పాన్‌లో ఇండెక్స్ ఫండ్స్ అయితే బెటర్ రిటర్న్స్ అయితే ఇవ్వగలవు. దిస్ ఈస్ అబౌట్ యూటీఐ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ కంప్లీట్ డీటెయిల్స్. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ.